శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపులు, సర్వాంతర్యామి. వారి భక్తులు ఎక్కడ ఉండి మనసులో ఏం తలిచినా కూడా మహాస్వామివారు గ్రహించేవారు, తన భక్తులను కరుణించేవారు. అలాంటి మహాస్వామివారి సర్వజ్ఞత్వాన్ని తెలిపే సంఘటన ఇది. శ్రీమతి ఇందిరా బాలసుబ్రహ్మణ్యం వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య స్వామి వారి లీలను ఈ విధంగా వివరించారు. కంచి పరమాచార్య స్వామి వారి గురించి పరిచయం అవసరం లేదు. వారిని శరణు వేడి వెళ్ళిన వారి అనుభవాలను చదవడం ఒక ఎత్తు అయితే, తెలుసుకున్న వాటిని 10 మందితో పంచుకోవడం మరొకటి. వాటికి అక్షర రూపం ఇవ్వడం మూడోది. ఆర్తి వచ్చిన వారిని ఆదరించడంలో మహాస్వామి వారిది చాలా ప్రత్యేకమైనటువంటి శైలి. అది పరమాచార్య స్వామి వారికి కనకాభిషేకం కోసం ఏర్పాట్లు చేస్తున్న సందర్భం. ఈ మహోత్సవంలో పాల్గొనదలిచిన వారు ఒక సవరు అంటే 8 గ్రాముల బంగారం కానీ లేదా దానికి సరిపడు ధనం కానీ సమర్పించవచ్చు అని శ్రీమఠం నుండి ఒక ఉత్తరం వచ్చింది. నా పెళ్లికి చేయించిన 2 గాజులని ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా కనకాభిషేకానికి 1.5 రోజులు పడుతుంది. కానీ మేము కాంచీపురం వెళ్ళాలి అని అనుకోలేదు, వెళ్ళవలసిన అవసరమూ లేదు. ఇలా ఇచ్చేవి 3వ కంటి వాడికి కూడా తెలియకుండా ఇవ్వాలని మా వారు చాలా నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు. కాబట్టి వీటిని వేరొకరికి ఇచ్చి పంపడం సాధ్యమయ్యే పని కాదు. మా వారేమో దానికి సమానమైన ధనాన్ని శ్రీమఠానికి డ్రాఫ్ట్ పంపుదాం అని అంటున్నారు. కానీ నేను వారితో ఈ గాజులు మహాస్వామి వారికి అని పెట్టేశాను, దాన్ని మార్చడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఈ గాజులను ఖరీదిస్తే ఒక సవరం మంచి బంగారం వస్తుందా రాదా అని అప్పటికే 2 బంగారు అంగలలో అడిగాను కూడా. కానీ మనసంతా గందరగోళంగా ఉంది. బహుశా మహాస్వామి వారికి నా కానుక స్వీకరించడానికి ఇష్టం లేదేమో అని అలా అనుకున్న వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను ఇంటిలోకి అడుగుపెట్టబోతూ లోపలికి చూడగా ఆశ్చర్యం. కంచి శ్రీమఠం నుండి ఒకరు వచ్చి మా వారితో మాట్లాడుతున్నారు. ఆ ఉత్తరాలు చాలా ముందుగానే పంపడం వల్ల కానుకలను తీసుకోవడానికి శ్రీమఠం తరపున తామే స్వయంగా వచ్చానని చెప్పారు. ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇది! స్వామివారి కనకాభిషేకానికి తన వంతుగా కొంత బంగారం సమర్పిద్దామని ఆశపడి ఆ కోరిక తీరే మార్గమే లేక బాధపడుతున్న భక్తురాలి బాధను పరమాచార్య స్వామివారు చూశారు. అందుకే కానుక తీసుకోవడానికి శ్రీమఠం నుండే వ్యక్తి వచ్చారని సంతోషపడుతూ మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించి వచ్చిన వ్యక్తికి వారి కానుక ఇచ్చి పంపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు.